పెద్ద చాక్లెట్ ఇవ్వండి. ఈ రోజు ఎలాగైనా నా లవ్ తనకు చెప్పాలి. రే బావా, నిన్నే ఇలా రారా. బాబా, సంజయ్ నిన్ను అక్కాను పిలవమంది. అప్పుడు నువ్వు నాకు బావే కదా. అరవింద్ గడి లవ్ లేదని తెలిపోయింది. ఏంటి మీరు అనేది? సంజయ్ని నేను లవ్ చేస్తున్నానని చెప్తున్నాను. నువ్వు కూడానా? అందుకని రాజేష్ నేను లవ్ చేస్తున్నానని సంజయ్ దగ్గరికి వెళ్ళి చెప్పేసిరా. నేను మీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఏయ్, 3వ సంవత్సరం అయిపోవచ్చింది. ఏదైనా ఉద్యోగం చేసుకుంటావా? అది వదిలేసి సంజయ్ లవ్ చేస్తున్నావు, సంగీతం లవ్ చేస్తున్నాను అంటూ పోనా? ఏదైనా పని ఉంటే చూసుకో. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? వెళ్ళి చెప్పిరారా. నేను వెళ్ళి తనతో చెప్పలేను. రేయ్, కుదురుతుందా కుదరదా? కుదరదు. సరే వదిలే, నేనే వెళ్ళి చెప్పొస్తా. అన్నా, మీరు ఇంత సిన్సియర్ గా ఉన్నారు కాబట్టి నేనే వెళ్ళి అడగొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. అన్నా, ఓ జ్యూస్. తర్వాత ఫోన్ చేసి పెట్టే. చెప్పేవారా? చెప్పరా, తనేం చెప్పిందో? తను వేరెవరినో లవ్ చేస్తోందట. వేరే వాళ్ళ? ఎవరది? అడుగుతున్నాడు కదా, చెప్పు. అదావిడ పర్సనల్ మ్యాటర్. నేను అలా అడుగుతాను. సరే వదిలేరా, నేనే వెళ్ళి అడుగుతాను. అడగద్దు. ఎరా, తను నన్నే లవ్ చేస్తోందట. అబద్ధం చెప్తున్నావు కదా, ఉండరా సంధ్య దగ్గర చెప్తాను. నువ్వు తను అడుగు. తను లవ్ చేయట్లేదు అంటుంది, కానీ నేను లవ్ చేస్తున్నానని చెప్పు. ఒక జూనియర్ గడివి సీనియర్ పట్టుకుని బ్రోకర్ పని చేయమంటావా? ఏ, నేను నీకు బ్రోకర్ పని చేసినప్పుడు నువ్వు నాకు చేయకూడదా? పోయి చెప్పబే. చెప్తానంటా. ఇతనికి నువ్వేం చెప్పావు? చెప్పు చెప్పు. ఇతనితో నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని చెప్పావా? చెప్పరా? అడుగుతున్నానుగా, చెప్పు. చిటికేసి చెప్పావు కదా, ఇప్పుడు చెప్పరా. అవునరా. ఎందుకు అలా చెప్పు? చెప్పరా? ఎందుకు అలా చెప్పు? ఎందుకు అలా చెప్పు? చెప్పరా? ఎందుకు అలా చెప్పు? అడుగుతున్నానుగా, చెప్పు. ఎందుకు అలా చెప్పావురా? చెప్పు. మిమ్మల్ని లవ్ చేస్తున్నామని చాలా మంది నన్ను చెప్పమన్నారు. ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదనే నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నానని చెప్పాను. సారీ ప్రభాస్. వాడికి 21, తనకి 23. ఎలా వీలవుతుంది? తెలియక కోపడ్డాను, తప్పుగా అనుకోకు. సారీ ప్రభాస్. ఐ లవ్ యూ. ఊరికే కదా ఉన్నావు? ఊరికే ఎవడని చెప్తాడేటి? సీరియస్ గానే చెప్తున్నాను. ఐ లవ్ యూ. చిన్నపిల్లడు చేసుకొట్టారా? లేదురా, చాలా చిన్న పిల్లాడని కొట్టింది. రే, రే ఏంట్రా, నిన్ను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉందిరా. రేయ్, ఏంద్రా మీలో మీరే గొడవ పడుతున్నారు? ఏం జరిగిందిరా అసలు? అన్నా, ఆ అమ్మాయితో లవ్ చేస్తున్నానని చెప్పడానికి వెళ్ళి దెబ్బలు తినొచ్చాడు. కాలేజ్ అంతా అసహ్యంగా చూస్తా. రేయ్. ఏంట్రా ఏంట్రా, కూర్చోరా. ఎప్పుడైతే ఆ దరిద్ర మొహం చూసావో నీ జీవితం నాశనం. ఏంట్రా కూర్చో? చంపేస్తా. రే, లేకపోతే ఏంటన్నా, తను ఏమైనా చేసుకుంటుంది. తనతో ఐ లవ్ యూ చెప్పాను, అదే చాలు. నా ఫ్రెండ్ ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు చూడు. ఎవర్రా మాట్లాడింది? నీ ఫ్రెండే కదా. ఎప్పుడు చూసినా క్లోజ్ గానే ఉంటారు కదరా, ఎందుకు నా కొట్టుకోవడం? సారీరా. పర్లేదురా, తప్పంతా నాదే. సారీరా. నువ్వేం ఫీల్ అవ్వమాకరా, నీ లవ్ సక్సెస్ అవుద్దే. అవునరా ప్రభాస్, నేను నీ లవ్ కి హెల్ప్ చేస్తాను. ఏరా, అక్క అని చెప్పిన తర్వాత కూడా లవ్ చేస్తున్నావే? నీకు అసలు బుద్ధుందా? ఆ రోజు నేను ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చానండి. అక్క అనలేదు. నేను ఐ లవ్ యూ చెప్పడానికే వచ్చాను. ఆవిడే అక్క అని చెప్పమంది. అక్క అన్నావు కదా? అవును అన్నాను. లవ్వర్ ముచ్చటపడి అడిగితే లవ్వర్ గా నేను అది కూడా చేయకపోతే ఇంకెందుకు? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? హలో, ఎవరన్నా అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయితో ఐ లవ్ యూ అని చెప్తే నన్ను నువ్వు అన్నయ్యగా అనుకో, తమ్ముడుగా అనుకో అంటావా? వెంటనే ఐ లవ్ యూ చెప్పాము. ఆ విశాల హృదయం మీకెందుకు లేదు? ఏమైనా సరే అక్క అన్న తర్వాత వెంటబడ్డం తప్పు. ఏమండే, మీ మహేష్ మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? చెప్పండి, ఏమని పిలుస్తాడు?
చెప్పండి రావే పోవే అంటాడు. నేను రాకపోక అన్నాను. తప్పంటే సంజయ్నే పిలుస్తాను. ఏమన్నావు? ఇకపై సంజయ్నే పిలుస్తాను. రండి వెళ్దాం. చిక్కగా మాట్లాడుతున్నాడు. రండిరా రండి. ఏరా ప్రభాస్, నువ్వు కాలేజీకి చదువుకోవడానికి వస్తున్నావా, అల్లరి చేయడానికి వస్తున్నావా? అది కాదు సార్. ఏంటి ఎదగాలు ఎదగాలు? బుద్ధిగా ఉండరా? ఇంకోసారి ఈ అమ్మాయిని ఏడిపించినట్టుగా తెలిసిందో మిమ్మల్ని కాలేజీ నుంచి గెంటి పారేస్తాను. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. టచ్ చేసి మాట్లాడకండి. ఏమిటి? సిన్సియర్ లవ్ సార్. నువ్వు వెళ్ళమ్మా. ఏరా, ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదు ఉంటుంది కదా, మరి ఎందుకు టార్చర్ పెడుతున్నావు? మేము కూడా చదవం ఉంటున్నాం, మీరు టార్చర్ పెట్టట్లా? కుదరదంటే వదిలేయచ్చు కదరా. సార్, నూనె కాగేంత వరకు ఆవాలు వెయిట్ చేసి తీరాలి. పెరడు ఖాళీగా ఉంది కదా అని గంగా చెట్టు పెంచేస్తావా? సార్, వాడి లవ్ ని ఫీల్ చేయండి సార్. నువ్వు వాడికి ఏం పని చేస్తున్నావో తెలుసా నీకు? ఇలా చూడరా, ఏక మీద వాడు తప్పు చేసినా సరే నీకు టీసీ ఇచ్చేస్తా. బుల్డోజర్ వెదవా, పోరా బయటికి. రేయ్, నువ్వు ఇటు వెళ్ళు, వాడు అటు వెళ్తాడు. ఇద్దరిని కలిపి చూసానంటే ఖైమా చేసి మారేస్తాను, జాగ్రత్త. మావా, నేను క్యాంటీన్ లోనే ఉన్నాను. సంజయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. సంజయ్ ఒంటరిగా ఉంది. నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడావు అనుకో, మ్యాటర్ ని కరెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు అర్థమైందా వాడికి నువ్వు చేస్తున్న పని ఏమిటో? రేయ్, రోజు పెరుగన్నం గుడ్లు తినేది ఇటువంటి వెధవ పనులు చేయడానికా? పోరా. ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? ఏ సంధ్య, నేను ఎందుకు వస్తున్నానో నీకు తెలీదా? ఎగ్జామ్స్ అవగానే నేను ఊరికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఉండబోయేది 2 నెలలే. నువ్వు అనవసరంగా లైఫ్ వేస్ట్ చేసుకోకు. చెప్తే అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నాకు అర్థం కాదు సంధ్య. ఎప్పుడు నీతోనే ఉండాలనిపిస్తుంది. నేను ఆ ఉద్దేశంతో నీతో క్లోజ్ గా ఉండలేదు. నేను అలాగే ఉండాలనుకుంటున్నాను. ఇలా మొండిగా ఉంటే నా మనసు మారిపోతుందని నువ్వు అనుకోకు. మారుతుంది. నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు కూడా నిన్ను లవ్ చేస్తాను. సంధ్య, నువ్వేం చేసినా నేను నిన్ను మర్చిపోలేను సంధ్య. సరే, నేను బయలుదేరుతాను రా. ఇక్కడే ఉంటా ప్రభాస్. ఇలాగే వెళ్ళామంటే మీ అమ్మా నాన్న ఎలా దెబ్బ తగిలిందని అడుగుతారు. అడగని. ఏంట్రా లుక్? ఆ ప్రొఫెసర్ నన్ను అడగట్లేదు నువ్వు వాడి కోసం ఏం పని చేస్తున్నావు అని. అప్పుడు నేను తెలియనట్టే ఉన్నాను రా, కానీ నాకు బాగా తెలుసు నేను నీకు బ్రోకర్ పనే చేస్తున్నానని. అది తెలుసు కూడా నీకెందుకు తెలుసా హెల్ప్ చేశాను? ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందని. కానీ నాకు ఇప్పుడే అర్థమైందిరా, అది జరగదని. అవును ప్రభాస్, వాడు చెప్పేది నిజమే, వదిలేయరా. రే ప్రభాస్, రే ప్రభాస్, రే. విషయం ఏమిటో చెప్పు. సంజయ్ ఎక్కడా? చెప్పండి. తన ఊరికి వెళ్ళిపోయింది. ఊరికా? ఎందుకు? తనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే కాకినాడ వెళ్ళిపోయింది. ఎదలో ఏదో వెల్లువ నేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. ఎదలో ఏదో వెల్లువ నేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. ఎగిరే గువ్వాడుగు జాడే కానరాదు, జంటే వెంట ఉంటే నీడే తోడు రాదు. నా కళ్ళకెదురుగా నువ్వు కలవు, నే కళ్ళు మూయగా నువ్వు కలవు. నా కళ్ళకెదురుగా నువ్వు కలవు, నే కళ్ళు మూయగా నువ్వు కలవు. ఎదలో ఏదో వెల్లువ నేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. ఎదలో ఏదో వెల్లువ నేడు కట్టే తప్పిందే, అది ప్రేమే అంటూ నా మనసేమో అర్థం చెప్పింది. రా పోదాం. ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాలేదు చూడు.
ఎలాగైనా నిన్ను మార్చాలని నేను ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా మారవా? మారడానికి నేనేమన్నా కూని చేశానా? లబ్బేగా చేశాను. నన్ను మార్చడానికి ట్రై చేయకు. నువ్వు మారడానికి ప్రయత్నించు. నువ్వు నిజంగా నన్ను రూముకు పిలిచినా నేను వచ్చుండేవాడిని కాదు సంజయ్. ఎందుకంటే నేను లవ్ చేస్తున్నాను.